హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నేను వీడియో పెట్టగానే. అంతకంటే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీ ఒక్క లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టింగ్‌గా అండ్ ఎంకరేజింగ్‌గా కూడా ఉంటుంది. వీలైతే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ రోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేసేటువంటి రైల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు ఆఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. మనకి 11th మార్చ్. సో దీనికి సంబంధించి వీళ్ళైతే వివిధ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియన్స్ మెయిల్, ఫీమేల్ అప్లై చేసుకునే విధంగా అయితే ఆఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వాళ్ళ ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే 11th మార్చ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. సో ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు 9th ఏప్రిల్ లోపు అయితే అప్లై చేసుకోవాలి. కేవలం ఆన్లైన్‌లో మాత్రమే. 7 పోస్టులకు గాను వీళ్ళు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఫిట్టర్‌కి సంబంధించి 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వెల్డర్‌కి 230, మెషినిస్ట్‌కి 5 వేకెన్సీస్, పెయింటర్‌కి 20, కార్పెంటర్‌కి 5 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్‌కి 75, ఏసీ అండ్ రెఫ్రిజిరేటర్‌కి సంబంధించి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రతి కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇలా కేటగిరీ వైస్‌గా కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో అన్ని కేటగిరీలకి టోటల్‌గా అన్నిటికి కలుపుకుంటే 550 వేకెన్సీస్ అయితే మనకున్నాయి. ఈ జాబ్స్‌కి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఈ 31st మార్చ్ నాటికి 15-24 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్‌కి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ దాకా ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్ అనేది. మిగతా క్యాండిడేట్స్ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిఫెన్స్ ఫోర్స్‌లో వర్క్ చేసిన వాళ్ళకి 3 ఇయర్స్. సో అలా అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది కేటాయించారండి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో 50% మార్క్స్‌తో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. దీంతో పాటుగా మీకు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో ఇవి చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుందండి అప్లై చేసుకోవడానికి. అండ్ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్ ఉంటారు కదా! వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు. సో మిగతా క్యాండిడేట్స్ అయితే ₹100 ఆన్‌లైన్‌లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఆ ట్రైనింగ్ పీరియడ్‌లోనే మనకి స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. నోటిఫికేషన్‌లో అయితే మెన్షన్ చేయలేదు ఎంత స్టైఫండ్ ఇస్తారు అని చెప్పి. సో అప్లికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనము నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది క్లిక్ చేయగానే వీళ్ళ ఆఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా! నోటిఫికేషన్ కూడా ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్‌మెంట్ ఆఫ్ 550 యాక్ట్ అప్రిటెన్సెస్ అని ఉంటుంది. నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే ఇది క్లిక్ చేయండి. ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ చేసుకోవాలంటే కిందున్న లింక్‌ని క్లిక్ చేయగానే మనకి వేరే పేజ్ అనేది లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే అని ప్రెస్ చేసేయండి. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని ఉంటుంది. సో అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసినట్టు క్లిక్ చేసి కంటిన్యూ అని ప్రెస్ చేయండి. లాగిన్ డీటెయిల్స్ వస్తాయి. సో న్యూ యూజర్ అయితే రిజిస్టర్ అని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి సబ్మిట్ చేసేయండి. ఓటీపీ అని వస్తుంది. సో ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత పాస్వర్డ్ సెట్ చేసుకొని సబ్మిట్ చేసేసిన తర్వాత లాగిన్ అయితే అవ్వాలి. సో మీరు ఏదైతే ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఇచ్చుంటారో అది ఎంటర్ చేసి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఆ అప్లికేషన్ ఫామ్‌లో మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, సిగ్నేచర్స్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయన్నీ ఉంటాయి కదా! దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు కూడా అప్పుడే పే చేయాల్సి ఉంటుందండి. సో కేవలం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత సబ్మిట్ చేసేసుకోవడమే. ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ సో ఈ మొత్తం ఎక్స్‌ప్లనేషన్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్.